హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ వర్షం. వెల్కమ్ టు టెక్ పిక్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో చాలా మంది నన్ను ప్రతి వీడియోకి కింద కామెంట్స్ లో అడుగుతుంటారు ఇంట్రోస్ ఎలా క్రియేట్ చేస్తున్నారు, అలాగే ఎండ్ స్క్రీన్స్ కానీ లోయర్ థర్డ్స్ కానీ ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలని. సో వీటన్నిటికీ నేను అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేస్తాను. సో మీరు కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఇటువంటి ఇంట్రోస్ కానీ ఎండ్ స్క్రీన్స్, లోయర్ థర్డ్స్ ఇవన్నీ క్రియేట్ చేయాలంటే మినిమం మీరు ఒక 6 months అయినా దీన్ని ప్రాక్టీస్ అయితే చేయాలి. సో మీరు ఒక ఇంట్రో చేసుకోవడానికి అన్ని మంత్స్ ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే కష్టం కాబట్టి సింపుల్ గా మీరు ఏదైనా ఒక టెంప్లెట్ యూజ్ చేసి ఓన్ గా ఇంట్రోస్ ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మెథడ్ ఫాలో అయితే మీరు ఓన్లీ ఇంట్రోస్ అనే కాదు, లోయర్ థర్డ్స్ కానీ ఎండ్ స్క్రీన్స్ కానీ టైటిల్స్ కానీ ఎటువంటివైనా కానీ మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్ టెంప్లెట్స్ ఉంటే దాని నుంచి ఓన్ గా కస్టమైజ్ అయితే చేసుకొని ఎడిట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో నేను మీ ఛానల్లో ఏదైనా మీరు ఇంపోర్ట్ చేసుకొని మీ ఓన్ ఇంట్రో ఎలా క్రియేట్ చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రో అనే కాదు, లోయర్ థర్డ్స్ కానీ ఎండ్ స్క్రీన్స్ కానీ ఇంకా బెల్ ఇంట్రోస్ కానీ ఇటువంటి ఏదైనా కానీ మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్ టెంప్లెట్స్ ఉంటే ఓన్గా అయితే చేసుకోవచ్చు. రీసెంట్ గా నేను ఎన్వైట్ ఎలిమెంట్స్ మీద ఒక వీడియో అయితే చేశాను ఫ్రీగా. మీకు ఒక 3 to 7 days అయితే సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది. దాంట్లోంచి కొన్ని టెంప్లెట్స్ డౌన్లోడ్ చేసుకోమని. సో ఎవరైతే అప్పుడు టెంప్లెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎన్వైట్ ఎలిమెంట్స్ లో ఫ్రీ ట్రయల్ యూజ్ చేయకుండా ఉన్నట్లయితే మీకు shareai.com కానీ ఇంకా కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టెంప్లెట్స్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాయి. వాటన్నిటి గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. సో నేను అక్కడ మీకు కొన్ని ఫ్రీ ఆఫ్టర్ ఎఫెక్ట్ టెంప్లెట్స్ ఉన్న సైట్స్ గురించి అయితే డీటెయిల్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంట్రో టెంప్లెట్ ని యూజ్ చేసి కస్టమైజ్ ఎలా చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏదైనా ఒక టెంప్లెట్ని అయితే డౌన్లోడ్ చేసుకుందాం. దానికోసం ఎన్వైట్ ఎలిమెంట్స్ కానీ లేదంటే shareai.com కానీ మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే ఎన్వైట్ ఎలిమెంట్స్ లోంచి ఒక టెంప్లెట్ అయితే మీకు చూపించడం కోసం డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే వీడియో టెంప్లెట్స్ అని ఉంటుంది. సో మీరు ఈ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సిన కేటగిరీ ఏంటో దాంట్లో మీరు ఇంట్రోస్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ టెక్ ఇంట్రో అని టైప్ చేస్తున్నాను. సో మీకు టెక్నాలజీ రిలేటెడ్ ఇంట్రోస్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. సో ఇందులోంచి మీరు ఏదైనా సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. రీసెంట్ గా దీంట్లో మనకి ఫ్రీ ట్రయల్ అయితే వచ్చింది కదా, దాంట్లో మీరు ఏదైనా ఇంట్రోస్ డౌన్లోడ్ చేసుకుంటే వాటిని మీరు డైరెక్ట్ గా అయితే ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా నేను ఒక ఇంట్రోని అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా అయితే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు రెగ్యులర్ గా చెక్ చేస్తుండండి, మళ్ళీ మీకు దీంట్లో ఫ్రీ ట్రయల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు అప్పుడైనా సరే వీటిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా, మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకొని యాడ్ అండ్ డౌన్లోడ్ అంటే మనకి ఇది డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు shareai-లోంచి కూడా ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ఇక్కడ మీకు shareai.com అని టైప్ చేస్తే మీకు దీని వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఫ్రీ టెంప్లెట్స్ అని ఉంటుంది. సో దీంట్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సర్చ్ దిస్ సైట్ అని ఉంటుంది. ఇందులో మీరు మీకు కావాల్సిన టైటిల్స్ని అయితే మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. ఇక్కడ కూడా నేను టెక్ ఇంట్రో అని టైప్ చేశాను. ఈ shareai.com అనేది మనకి ఫ్రీ సైట్ కాబట్టి మనకి ఇక్కడ మరీ ఎక్కువ టెంప్లెట్స్ అయితే ఉండవు, బట్ మనకి కొన్ని టెంప్లెట్స్ అయితే ఫ్రీగానే ఇందులో దొరుకుతాయి. అండ్ దీంట్లో కూడా మనకి VIP మెంబర్షిప్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా పర్చేస్ చేసి అయితే మీరు అవి తీసుకోవచ్చు. కొన్నిటికి ఇక్కడ ఫ్రీ అని, కొన్నిటికి VIP అని ఉంటుంది. ఇలాగా నేను ఈ ఇంట్రోని అయితే డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని సైట్స్ అయితే కనిపిస్తాయి. మీరు దేంట్లో నుంచి అయినా సరే ఈ ఇంట్రో ప్రాజెక్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను యూజువల్గా jippyshare.com నుంచి అయితే డౌన్లోడ్ చేస్తాను. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం 2 టెంప్లెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. ఒకటి ఎన్వైట్ ఎలిమెంట్స్ నుంచి, ఇంకొకటి shareai నుంచి. ఫస్ట్ మనం ఇక్కడ కనిపిస్తున్న దీని మీద క్లిక్ చేద్దాం. సో దీని రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి మీరు ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అని క్లిక్ చేస్తే మీకు ఇది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. కొన్ని టెంప్లెట్స్లో మనకి దాని ట్యూటోరియల్ కూడా ఉంటుంది, కొన్నిట్లో ట్యూటోరియల్ అనేది ఉండదు. మీకు ట్యూటోరియల్ కావాలంటే మీరు ఇక్కడ నుంచి ట్యూటోరియల్ చూసి కూడా ఎడిట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ ఫైల్ అయితే కనిపిస్తుంది, దీని మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ఈ రకంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ పైన స్మాల్ స్క్రీన్ అనే వర్క్ స్పేస్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో మీకు ఇది కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది మీరు దీంట్లో ఎడిట్ చేయడానికి. సో వీటన్నింటినీ కూడా మనం ప్రీమియర్ ప్రోలో చేసుకున్నట్టుగానే మనం వీటిని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు మొత్తం ఇంటర్ఫేస్ని. సో వీటన్నిటి గురించి నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పట్లేదు, డైరెక్ట్గా మీకు ఇంట్రోని ఎలా కస్టమైజ్ చేసుకోవాలనేది మాత్రమే చెప్తున్నాను. సో ఈ రకంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లో మీకు లోగో హోల్డర్ అలాగే ట్యాగ్ లైన్ హోల్డర్ అని 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ లోగో హోల్డర్ని అయితే మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ ఒక లోగో అయితే ఉంది దీంట్లో. సో మీరు ఇక్కడ దాన్ని చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. దీన్ని హైడ్ చేయాలంటే మనకి ఇక్కడ ఈ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ లోగో అనేది హైడ్ అవుతుంది. ఇప్పుడు మనం మన లోగోని దీంట్లోకి రీప్లేస్ చేయాలి. సో దానికోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎంప్టీ స్పేస్లోకి వచ్చి రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీంట్లోకి వచ్చి ఫైల్ని అయితే ఇంపోర్ట్ చేయండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న లోగో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని డైరెక్ట్గా మీరు కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి.
సో ఇప్పుడు మీరు దీన్ని రీసైజ్ అయితే చేసుకోవాలి. మీ లోగోని కరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్న దీంట్లోకి సెట్ అయ్యేలా చేసుకోవాలి. దానికోసం మీరు కీబోర్డ్లో ఎస్ అనే కీ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ నుంచి దీన్ని ఈ రకంగా స్లైడ్ చేస్తే మీరు లోగో సైజ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, స్కేల్ అయితే చేసాం, బట్ దీన్ని మనం పొజిషన్ సెంటర్లోకి తీసుకురావాలి కదా. సో దానికోసం మనం దీని మీద పి అనే కీ ప్రెస్ చేస్తే మనకి పొజిషన్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ పొజిషన్ అయితే మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఓకే, నేను సెంటర్కి అయితే దీన్ని ఇప్పుడు కరెక్ట్గా ప్లేస్ చేశాను. సో ఇప్పుడు మనం లోగోని అయితే ప్లేస్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ట్యాగ్ లైన్ హోల్డర్ ఉంది కదా, దీన్ని మనం డబుల్ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం ఏదైనా ట్యాగ్ లైన్ అయితే మనం ఎంటర్ చేయొచ్చు. సో దానికోసం మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేయొచ్చు. డబుల్ క్లిక్ చేసి మీరు టైప్ చేసింది ఇక్కడ వస్తుంది. లేదనుకుంటే మీరు ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ చేసినా కూడా మీకు ఇది సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ టైటిల్ కానీ లేదంటే మన ట్యాగ్ లైన్ కానీ మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఒక్కొక్కసారి మనకి లోగోతో పాటు టైటిల్ కూడా ఉంటుంది అక్కడ, అలాగే ట్యాగ్ లైన్ ఇస్తారు. ఒక్కొక్కసారి లోగో అలాగే టైటిల్ కొన్ని మాత్రమే ఉంటాయి. సో మనం తీసుకునే టెంప్లెట్ని బట్టి ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. బట్ మీరు ఇక్కడ ఏది కనిపించినా సరే ఈ రకంగానే మీరు వీటిని రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూట్యూబ్ అని అయితే టైప్ చేశాను. మీరు దీన్ని ఫాంట్ చేంజ్ చేయాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు మీకు కావాల్సిన ఫాంట్ని అయితే మీరు దీనికి అప్లై చేయొచ్చు. అండ్ అలాగే ఈ టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలన్నా సరే మీరు ఇక్కడ నుంచి దీని కలర్ని అయితే పిక్ చేసుకొని కలర్ చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం లోగో హోల్డర్లో లోగోని ప్లేస్ చేసాం, అలాగే ట్యాగ్ లైన్ హోల్డర్లో మనం ట్యాగ్ లైన్ అయితే ప్లేస్ చేసాం. వీటిని మీరు కావాలంటే క్లోజ్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ మనకి రెండర్ అని కనిపిస్తుంది. ఇది కూడా మనకి ఈ ప్రాజెక్ట్లో ఒక కాంపోజిషన్ అనమాట. సో ఈ రెండర్లోనే మనకి ఇంకా 2 కాంపోజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి చూసుకుంటే లోగో రివీల్ టెక్ అని, ఇంకొకటి లోగో రివీల్ టెక్ షార్ట్ అని. అంటే ఇదే ఇంట్రో మనకి షార్ట్గా లేదంటే లాంగ్ వెర్షన్ మనకి 2 కావాలంటే ఇక్కడ 2 వెర్షన్స్ కూడా ఉన్నాయి. మీకు షార్ట్ వెర్షన్ కావాలంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు లాంగ్ వెర్షన్ కావాలంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు షార్ట్ వెర్షన్ అయితే తీసుకున్నాను. సో మీరు ఇక్కడ మీరు చేసిన మోడిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే మీరు స్పేస్ బార్ ప్రెస్ చేస్తే మీకు ఫస్ట్ ఇది ఒకసారి రెండర్ అవుతుంది. రెండరింగ్ అంటే మీరు ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ లైన్ అనేది మీకు ఇలా మొత్తం ఈ లైన్ అంతా కూడా వెళ్తుంది కదా. సో అది ఒకసారి రెండర్ అయిన తర్వాత అప్పుడు మీకు ఇది స్మూత్గా ప్లేబ్యాక్ అయితే అవుతుంది. సో ఫస్ట్ మీరు రెండర్ అయితే చేయండి. సో మీరు రెండర్ చేసే ముందు ఇక్కడ క్వాలిటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఫుల్ క్వాలిటీలో రెండర్ అవ్వాలా, హాఫ్ థర్డ్ క్వార్టర్ అని. సో ఇదేంటంటే మీరు చూసుకోవడానికి మాత్రమే, మీకు ఎంత క్వాలిటీలో చూసుకోవాలన్న దానికోసం మాత్రమే ఇక్కడ రెండర్ ప్లేబ్యాక్ క్వాలిటీ అయితే ఉంటుంది మీకు. సో మీరు ఎందులో అన్నా పెట్టుకుని అయితే దీని ప్లేబ్యాక్ అయితే చేసి దీని ప్రివ్యూ చూడొచ్చు. సో మనం ఎంటర్ చేసిన లోగో అలాగే దాని టైటిల్ అయితే మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది. వీటిని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ టెంప్లెట్ అనే కాదు, మీరు ఇంట్రోస్ కోసం తీసుకునే ఏ టెంప్లెట్ అయినా మాక్సిమం ఇదే రకంగా ఉంటుంది. బట్ కొన్ని ఇంట్రోస్ లో మాత్రం మీకు కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. దాంట్లో మీకు మాస్కింగ్ కానీ లేదంటే ట్రాకింగ్ కానీ ఇటువంటి ఫీచర్స్ ఏదన్నా వాళ్ళు యూజ్ చేస్తే దాన్ని మీరు ఇంత సింపుల్ గా అయితే చేయలేరు. కానీ మాక్సిమం ఇంట్రోస్ అన్ని కూడా మీరు ఇదే ఫార్మాట్ లో అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకసారి మనకి ఇది రెండర్ అయిన తర్వాత మనం దీన్ని ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, సో ఈ రకంగా మనకి ఇది రెండర్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూద్దాం. మనకి కావాల్సిన వెర్షన్ లోగో రివీల్ షార్ట్ కాబట్టి మనం దీంట్లోనే ఉండి దీన్ని ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో నుంచి మనం యాడ్ టు రెండర్ క్యూ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొత్తగా మనకి ఇక్కడ రెండర్ క్యూ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో మనకి సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి. ఈ మూడింటిని మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ బెస్ట్ సెట్టింగ్స్ చూసుకుంటే మీకు క్వాలిటీ మీకు ఎలా కావాలి ఏంటి అనేది, అలాగే రెజల్యూషన్ ఎంత కావాలనేది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు. మాక్సిమం మీరు రెండర్ సెట్టింగ్స్ లో అయితే ఎటువంటి చేంజెస్ అయితే చేయొద్దు. మీరు ఏదైనా చేంజెస్ చేయాలంటే అవన్నీ కూడా మాక్సిమం మీరు ఇక్కడే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫార్మేట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మీరు ఏవిఐ నుంచి తీసి దీన్ని మీరు క్విక్ టైమ్ లోకి అయితే పెట్టుకోవాలి. అండ్ అలాగే మీరు ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి, మాక్సిమం దీన్ని RGBలోనే ఉంచుతాం. ఎప్పుడైనా మనం లోయర్ థర్డ్స్ ఇటువంటివి చేసినప్పుడు మనం అప్పుడైతే దీన్ని చేంజ్ చేస్తాం. సో దీని గురించి మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే మీరు దీన్ని అయితే చేంజ్ చేయొద్దు. అండ్ రీసైజ్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచి రీసైజ్ అనే ఆప్షన్ తీసుకొని మీకు కావాల్సిన రెజల్యూషన్ మీరు ఇక్కడ నుంచి మాన్యువల్గా అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫుల్ హెచ్డీలో ఉంది కదా, మీకు అలా కాకుండా ఇది 1080 720 ఈ టైప్లో మీరు చేంజ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ నుంచి దీన్ని చేంజెస్ అయితే చేయొచ్చు. సో నేనైతే దీన్ని ఎటువంటి చేంజెస్ అయితే చేయట్లేదు. అండ్ ఇక్కడ ఆడియో అవుట్పుట్ కూడా మీరైతే మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఇంటర్లో ఏదైనా సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటే మీరు ఇక్కడ చేంజ్ చేయడం వల్ల అవి కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంకా ఎటువంటి చేంజెస్ అయితే మీరు ఇందులో చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు అవుట్పుట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఫైల్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫైల్ నేమ్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు రెండర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో రెండర్ చేసే ముందు మీకు ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే మీరు మీ కీబోర్డ్లో క్యాప్స్ లాక్ ఆన్ చేసి మీరు రెండర్ చేస్తే మీకు రెండరింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా అయితే అవుతుంది. సో చూసారు కదా, నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. సో రెండర్ టైం మీరు చూడొచ్చు 4 సెకండ్స్లో
ఇది కంప్లీట్ అయితే అయిపోయింది. బట్ మీ పీసీ అయితే కొంచెం కాన్ఫిగరేషన్ అయితే బాగుండాలి, లేదంటే మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ రన్ చేయడం అయితే కొంచెం కష్టమైతే అవుతుంది. ఒకసారి మనం దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇది. సో నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, 8 సెకండ్స్ ఇంట్రో అయితే వచ్చింది మనకి. అండ్ దీని సైజ్ అయితే చూద్దాం ఒకసారి. సో మనం దీని సైజ్ చూసుకుంటే 598 MB అయితే ఉంది. ఇప్పుడు మనం దీన్ని మోడిఫై చేయాలంటే మనం ఫిల్మోరా ఓపెన్ చేసుకొని దాంట్లోకి ఈ ఇంట్రోని అయితే ఇంపోర్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇంట్రోని అయితే డైరెక్ట్గా టైమ్ లైన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. అండ్ అలాగే మనం దీనికోసం ఒక సౌండ్ అయితే టైమ్ లైన్లోకి తీసుకున్నాం. మీకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్ అనేది ఎక్కడి నుంచి కావాలో దాన్ని అయితే మీరు కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. మీరు ఇంపోర్ట్ చేసినప్పుడు మీ ఇంట్రో ఎంత డ్యూరేషన్ ఉందో దానికన్నా 1 సెకండ్ ఎక్కువ మీరు ఇంట్రో మ్యూజిక్ అయితే తీసుకొని దాన్ని మీరు కొంచెం ఫేడ్ ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి దానికి. సో ఇంట్రో ఎండింగ్లో అలాగే స్టార్టింగ్లో ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఈ రకంగా చేస్తే మీరు ఎక్కువ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా మీ ఇంట్రోకి మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను జస్ట్ మీకు దీన్ని సింపుల్గా అయితే చెప్పాను. దీన్ని ఇంకొంచెం కస్టమైజ్ చేసుకొని ఇంకా ఎలా చేయొచ్చు అనేది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను అడగండి. దానికోసం కూడా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే మీకు ఎండ్ స్క్రీన్స్ కానీ ఇంకా లోయర్ థర్డ్స్ కానీ ఏవైనా కానీ అన్ని కూడా మీరు ఇదే మెథడ్ అయితే ఫాలో అవచ్చు. బట్ మీకు దాని గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.